ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూలై 20, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను నీ నోటికి తోడై ఉండి నీకు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదను. ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు మనం చూసుకున్నట్లయితే అనేక మంది బోధకులు కలరు. చాలామంది అబద్ధికులు కూడా ఉన్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ వలన బోధిస్తుంటే, కొంతమంది తన ఇష్టానుసారంగా నోటికి ఏమైతే వస్తాయో మాట్లాడతారు. కానీ ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఈ వాగ్దానం ఇస్తున్నారు, నేను నీ నోటికి తోడై ఉంటాను. ఎందుకంటే నీవు ఏమి మాట్లాడాలో కూడా నేనే నీకు చెప్తాను. నీ సొంత ఆలోచనలు, నీ సొంత క్రియలు, నీ సొంత ఇష్టము కాదు, నా జీవితంలో ప్రవ్వా నీ ఆలోచన, నీ చిత్తము జరిగించు అని మనము కోరుకోవాలి. ప్రియమైన దేవుని సంగమం, ఆయన కూడా అదే వాగ్దానం చేస్తున్నారు. నీ నోటితో ఏదైతే మాట్లాడాలో, ఏదైతే బోధించాలో, నలుగురికి ఏదైతే మంచి మాటలు నీవు చెప్పాలో, అలాగే యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం కొరకే మనకి మన నాలుకను, మన నోటిని ఉపయోగించాలి. కానీ వ్యర్థమైన మాటలకు, వ్యర్థమైన ఆలోచనలకు, చెడు తలంపులకు, చెడు అలవాట్లకు మనము మన నోటిని అప్పగించకూడదు. ప్రియమైన దేవుని సంగమా, నాలుకలో జీవమరణములు ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభు ఈరోజు మన నోటికి తోడై ఉండి మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని బట్టే మనకి ఘనత వచ్చే విధంగా ప్రభు మనకు బోధిస్తానని ఆయన సెలవిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.